క్వశ్చన్ ఏంటంటే నోట్స్ ఇస్తా అది చదువుకుని ఎగ్జామ్ రాయి నా దగ్గరికి వస్తే ఎవాల్యుయేషన్ చేస్తా ఐ గివ్ యూ ఇన్పుట్స్ అబౌట్ హౌ టు రైట్ గుడ్ ఆన్సర్ రాదర్ దన్ గివింగ్ యూ గుడ్ కంటెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ రెండిట్లో నేను ఏ సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ అ స్టూడెంట్ హూ ఇస్ గోయింగ్ టు రైట్ మెయిన్స్ ఇన్ సెప్టెంబర్ 20? మనం కొత్తగా డిసైడ్ చేసేది ఏముంది సార్, ఆల్రెడీ చెప్పారు కదా, చేపలు పట్టడం నేర్పించడం ఒకటి, చేపలు ఇవ్వడం ఒకటి. జనాలకు ఏంటంటే చేపలు ఇచ్చేస్తే నాకు హ్యాపీ, చేపలు ఇచ్చేస్తే నాకు ఈరోజు హ్యాపీ. ఎందుకు? ఈ రోజు నా కడుపు నిండుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇప్పుడే మీది మెయిన్స్ అయింది 4 అటెంప్ట్ల తర్వాత, మీరు ప్రిపరేషన్ కాలేదు, ఏదో ఫ్లూక్లో ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. వీళ్ళందరూ చేపలు కొనుక్కోవడానికి వెళ్తారు. ఓకే, ఎందుకు? వాడి భయాన్ని నేను క్యాష్ చేసుకుంటున్నాను. అది నేను చెప్పినా విన్నాను. ఎందుకు? నీ భయమే కదా నా పెట్టుబడి. ఎవరు రెండో మార్గం తీసుకుంటారు తెలుసా? 2-3 సార్లు మెయిన్స్ రాసి దెబ్బలు తిన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకటి సార్, ఇన్పుట్స్ హావ్ బీన్ స్టాండర్డైజ్డ్ అంటాను. ఓకే, మన హాఫ్ మెంటర్ని పక్కన పెడదాం. ఎవరు మెయిన్స్కి వెళ్ళే వాళ్ళన్నా ఏం చదువుతారు? అవే మెటీరియల్లు, అవే న్యూస్ పేపర్లు, అవే చదువుతారు. ఏం తేడా వస్తుంది అంటే, ఎవరైతే న్యూస్ పేపర్లు చదివి కష్టపడి ఇంకొంచెం వాల్యూ ఎడిషన్ ఇంట్రడ్యూస్ చేసుకోగలుగుతున్నారో దే ఆర్ గెటింగ్ ర్యాంక్స్. ఎవరైతే ఓన్లీ షార్ట్ కట్స్ ట్రిప్స్ మీద డిపెండ్ అయిపోతున్నారో దే ఆర్ స్టేయింగ్ బిహైండ్, రైట్? కానీ సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఇన్హెరెంట్ బ్యూటిఫుల్ కంటెంట్ అండ్ రైటింగ్ స్కిల్స్. వాళ్ళకి తెలియదు వాళ్ళకి కంటెంట్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉంది అంటే, ఆ కొంచెం కంటెంట్ ఇస్తే దాన్ని అద్భుతంగా వాడుకోవడం చాలా తెలుస్తారు. అలాంటి వాళ్ళకి ర్యాంకులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఆయన నోట్స్ చదివి నాకు ర్యాంక్ వచ్చింది అన్నాడు అనుకోండి, సార్ గొప్పతనం ఎంత ఉందో ఆల్రెడీ పాలిష్డ్ డైమండ్ వాడికి దొరకడం అదృష్టం అంతే. కానీ దాన్ని చూసి అందరూ ఓహో నేను నోట్స్ చదివేసుకుంటా అంటే అమాయకత్వం. అంటే మనల్ని మనం హానెస్ట్గా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఒకటే చెప్తాను సార్ నేను, ఆర్ యూ ప్లేయింగ్ ద గేమ్ ఆఫ్ గ్యాంబుల్ విత్ యూపీఎస్సీ ఆర్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అన్నది స్టూడెంట్ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్. ఓకే, యాజ్ ఈస్ ద మెంటర్ సో ఈస్ ద స్టూడెంట్. సో ఏంటంటే, ఏ తగిలితే డైస్ తగిలాయి, లేకపోతే మళ్ళీ యూ కమ్ బ్యాక్. మళ్ళీ కమ్ బ్యాక్ అన్నది పెయిన్ఫుల్. జెన్యున్గా మనం ఏం కోరుకోవాలి? ఒక 2 అటెంప్ట్లు ఇవ్వు. ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్ రాయగలిగావు, సెకండ్ అటెంప్ట్లోనే మెయిన్స్ రాయగలిగావు, ఓకే, థర్డ్ అటెంప్ట్లో నీకు సర్వీస్ వచ్చేసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, లేదు అంటే మేబీ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. నువ్వు ఇక్కడే 6-7తో సార్ నేను చెప్పాను అనమాట, నేను 6 మెయిన్స్ రాశాను, 5 మెయిన్స్ రాశాను అంటే, బాబు అదేం గొప్పదనం కాదు. ఇట్స్ నాట్ అదేదో ఈవెన్ ఐ డు ఫీల్ ద సేమ్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఇన్సల్ట్ టు అవర్ ఓన్ ఇంటెలిజెన్స్. అంటే నువ్వు తప్పుల మీద తప్పులు చేసి మళ్ళీ నేర్చుకోలేకపోతున్నావు, తప్పులు చేశాను గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఉంటుంది. తప్పు నేను చేశాను, ఈవెన్ ఐ హావ్ డన్ ద సేమ్ థింగ్. మాకు అవన్నీ జరిగాయి కాబట్టి సో జనాలకు నచ్చదు. సో ఇప్పుడే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు నేను మెంటార్షిప్ ఇచ్చిన చాలా మంది స్టూడెంట్స్ నౌ దే ఆర్ ఫ్యాకల్టీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్, దే హ్యావ్ చూజన్ దిస్ కెరీర్ పాత్. ఎందుకంటే యూపీఎస్సీలో రివార్డ్ రాలేదు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ మనీ మేకింగ్ ఆపర్చునిటీ. రెండు వెరీ క్లియర్లీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, స్టూడెంట్స్ కూడా, ఎవరు మామూలు స్టూడెంట్స్, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మన ఓన్ ఎఫర్ట్స్తో వచ్చినట్టు ఏ షార్ట్ కట్ నుంచి రాదు. ట్రూ. రెండు, నేను అందరికీ నచ్చను. ఎందుకు? నేను చేపలు పట్టడం నేర్పిస్తాను అన్నది ఫోకస్ చేస్తాను. ఓకే, ఒకళ్ళు చేపలు ఇస్తాను అంటారు, చేపలు ఇచ్చే వాళ్ళు అందరికీ నచ్చుతారు. ఎందుకంటే ఆ రోజు ఆకలిగా ఉన్నప్పుడు ఫస్ట్ వాడే నచ్చుతాడు. కానీ లాంగ్ టర్మ్ ఆలోచించుకున్నారు అనుకోండి, మీకు దెబ్బలు తగలకూడదు అని నేను ఆలోచించుకుంటాను. అండ్ దిస్ విల్ బి అప్రిషియేటెడ్ మోర్ బై సమ్వన్ హూ హ్యావ్ యాక్చువల్లీ సాట్ ఫర్ 3 hours అండ్ రోట్ ఎన్ ఎస్సే ఆర్ ఎథిక్స్ ఆర్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్ మ్యాటర్. 3 గంటలు కూర్చొని ఆన్సర్ రాయలేని వాడు ఒక మెంటార్ గురించో ఒక మెంటార్షిప్ గురించో మాట్లాడడానికి అర్హుడు కాదు.